రాష్ట్రంలో పాడి ఉత్పత్తిని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ మధ్యన డైరీ ఇండస్ట్రీ క్లస్టర్ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 50వ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహిళలకు పాడి ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడానికి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు మంత్రులు. Known for warmth and welcoming many of the cultures, many of the industries, and it wholeheartedly welcome throughout the world also. The milk production and consumption is also equally important for any population and civilization to grow very healthy and economically also very strong. So as far as the Telangana government is concerned, we are equally concerned encouraging the agriculture sector and dependent sector of the dairy industry. This year budget also we have increased more budget for the agro sector and animal husbandry and other dairy products also. Various different clusters where one even dairy industry cluster also we are planning one among them. So I really appreciate the people who all have showing interest in this dairy industry can come to Telangana, state of Telangana and take the part of dairy industry and its growth. నాకు తెలిసి గత కొద్ది రోజులుగా డౌన్ ఫాల్లో ఉంది అదర్ సిన్హాజీ. మీరు కూడా చాలా రోజులుగా ఈ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి దయచేసి నా కోరిక మన రాష్ట్రం ముందంజలో ఉండాలి, నెంబర్ 1గా ఉండాలి. దానికి తగ్గటువంటి ప్రణాళిక మా ప్రణాళిక మంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో జరుగుతుందనే విశ్వాసం. అన్ని జిల్లాల్లో కూడా అదే పద్ధతిలో కొనసాగాలి. ప్రైవేటు సంస్థలకు ధీటుగా పబ్లిక్ రంగ సంస్థలు కూడా ముందుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటిలో పశువు ఉండేటట్టుగా దానికి తగ్గట్టుగట్టు ఆర్థికపరమైనటువంటి స్వావలంబనం క్రియేట్ చేసేటట్టుగా పాలకులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా వాళ్ళకి దోహదపడి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఉపయోగపడుద్దని